అధ్యాయము 19 వచనాన్ని చదువుదాం. ఈ రాత్రి మన అంశం ఏంటంటే, మన దేవుడైన యేసయ్య మన భారము భరించేవాడు. అందరూ చెప్పండి, మన దేవుడైన యేసయ్య మన భారమును భరించేవాడు. కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 19 వచనాన్ని చదవండి. ప్రభు స్తుతి నందునుగాక, అనుదినము అనుదినము ఆయన మా భారములు భరించుచున్నాడు. ఈ దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. చాలు నాన్న. తండ్రి, మాతో మాట్లాడండి. ఈ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసుకున్న ఈ ప్రేయర్ మీటింగ్ లో వారికి ఉన్న ప్రతి సమస్యలు, బాధ, భారము, కష్టము, కన్నీళ్ల కొరకు నీ పిల్లలు ప్రార్థన చేశారు. ప్రభు, ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దైవ సేవకుడైన నా హృదయంలో ఉంచిన ఈ శ్రేష్టమైన వాక్కులు నీ పిల్లలకు అందించమని యేసయ్య శక్తి కలిగిన నామమును అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. అనుదినము మన భారము భరించుచున్నాడు, ప్రభు స్తుతి నందునుగాక. ఏమండి, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక భారం ఉంది, ఏదో ఒక సమస్య ఉంది. ఈ కుటుంబ ప్రార్థనలో, ఈ ప్రేయర్ ద్వారా ఈ బిడ్డల జీవితంలో దేవుడు ఒక కార్యం చేయాలి, దేవుడు అద్భుతం జరిగించాలి. దేవుడు ఈ కుటుంబ ప్రేయర్ పెట్టుకున్నటువంటి బిడ్డల జీవితాల్లో ఒక మేలు, ఒక ఆశీర్వాదం, ఒక దీవెన పొందుకోవాలని ఈ ప్రేయర్ పెట్టుకున్నారు. దేవుడు ఖచ్చితంగా అద్భుత కార్యము జరిగించును గాక. చూడండి, మన దేవుడైన యేసయ్య మన భారమును భరించేవాడిగా ఉన్నాడు. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, ప్రభువు స్తుతి నందునుగాక. అనుదినము ఆయన భారాన్ని భరించేవాడు. యెషయా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తయగు అధిపతి, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉందంట. రాజ్యభారం భుజముల మీద ఆయన, ఏమండి, భుజముల మీద ఆయనకు రాజ్యభారం ఉంది, ప్రపంచ భారం ఉంది. ప్రపంచములో ఉన్నటువంటి కోట్ల మంది ప్రజల భారాన్ని భరిస్తున్నాడు. ప్రజల భారాన్ని తీసివేయాలని, వారిని బలపరచాలని, భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిని ఆయన దైవికమైన ఆశీర్వాదాలతో నింపాలని, బలపరచాలని ఆయన భుజముల మీద రాజ్యభారం ఉందంట. ఏ భారం ఉంది? సమాధానం చెప్పాలి. సమాధానం చెప్తే నాకు ఒక బలహీనత ఉంది, వీక్నెస్ ఏంటంటే, సమాధానంతో అందరూ చెప్తే 2 గంటలు చెప్పాల్సింది కూడా అరగంటలు చెప్పేస్తా. సమాధానం చెప్పలేదు అనుకోండి, అరగంట చెప్పాల్సిన మెసేజ్ 2 గంటలు చెప్తా. ఇదే నా బలహీనత. స్తోత్రం. గమనించండి, స్పీడ్ గా చెప్తే అరగంట లాగిచ్చేయచ్చు, 2 గంటల మెసేజ్ కూడా. అందుకే స్పీడ్ గా లాగిస్తా. అన్నా, నువ్వు కూడా స్పీడ్ గా అలా కాకుండా స్పీడ్ గా. స్తోత్రం. గమనించండి, ఆయన భుజము మీద రాజ్యభారం ఉంది, ప్రపంచ భారం ఉంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో రాయబడింది, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని చెప్పాడు. నెమ్మదిని కలుగ చేస్తానని చెప్పాడు. మన భారాన్ని భరిస్తాను తల్లి, మన భారాన్ని భరిస్తానని చెప్తున్నాడు. యేసయ్య మన భారమును భరించేవాడని ఈ రాత్రి కాల సమయంలో ఈ కుటుంబ కూడిక ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన భారాలు చాలా ఉన్నాయి, రకరకాల భారాలు ఉన్నాయి. కుటుంబ భారాలు, ఆర్థిక భారాలు, రోగ భారము, అప్పుల భారము, వ్యాధి భారము, రకరకాల భారాలు ఉన్నాయి. ఆ భారాలన్నిటిని భరించేవాడు, ఆ భారాలన్నిటి నుంచి విడుదల దయచేసేవాడు కనుక ఆయన మీద మనం ఆధారపడదాం. చాలా మంది ఏమనుకుంటారంటే, నా భారం ఎంత ఉంది, అక్క భారం ఎంత ఉంది, అన్న భారం, అయ్యగారి భారం ఎంత ఉంది, మన భారాలన్నీ ఆయన మీద మోస్తే ఆయన మోస్తాడో మోయడో. ఏంటంట? ఆయన మోస్తాడో చెప్పండి నాన్న, ఆయన మోస్తాడో మోయడు. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనంలో రాయబడింది, మీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనుగాక. ఎవరు ఆదుకుంటారమ్మా? ఎవరు ఆదుకుంటారు తల్లి? నీ భారము. చదివారా? 55వ కీర్తన అనగా టక్ చదవాలి, స్పీడ్ గా చదవాలి. 55వ కీర్తన 22వ వచనంలో రాయబడినటువంటి మాట, చక్కటి మాట అక్కడ రాయబడింది. ఏమనుంది? మీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీ భారం ఎవరి మీద మోపుతావు? కొంతమంది మన భారం ఏం చేస్తారంటే పక్కన మీద వేస్తారు.
మన భారం మనం కొంతమంది ఏం చేస్తారంటే మన భారం మనమే మోస్తాం. ఒకసారి ఒక చాకలు అనకూడదమ్ము వాళ్ళు తగదైతు రజకులు అనాలి. స్తోత్రం చెప్పడం సరే ఏమనాలి? రజకులు అనాలి. అతను ఏం చేస్తున్నాడంటే చక్కగా బట్టలు ఉతికి అవన్నీ తీసుకొని నెత్తి మీద పెట్టుకొని వస్తా ఉన్నాడు. మూట పెట్టుకొని ఏలియా ఎట్లాగా మూట పెట్టుకొని వస్తా ఉన్నాడు. వస్తుంటే కారులో వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి చూసి ఏం చేశాడు తెలుసా అండి? ఈయన భారాన్ని మోస్తున్నాడని చెప్పేసి కారులో పెట్టుకుంటే కారులో పెట్టుకున్నాడు పెద్ద ఆయన. కారులో కూడా ఏం చేశాడంట పెద్ద ఆయన, అయ్యా ఏంటయ్యా నీ భారాన్ని దించుదామని నీ కొంచెం సహాయం చేద్దామని చెప్పేసి కారులో ఎక్కించుకుంటే కారులో కూడా భారం మోస్తున్నావు ఏందయ్యా దించయ్యా అన్నాడు. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. ఏమండి ఆయన సహాయం చేశాడు, ఆయన ఎక్కించుకున్నాడు పెద్ద ఆయనని. అయితే ఆయన భారాన్ని ఆయన మోయాలని చూస్తున్నాడు. నీ భారం నువ్వు ఎంతవరకు మోస్తావు? నీ సమస్య నువ్వు ఎంతవరకు తీర్చుకోగలవు? ఏమండి భూమి మీద ఉన్న వ్యక్తులకు ఎంత చెట్టుకు అంత గాలి, ఎంత మనిషికి అంత భారం ఉందంట. భారం ఉందా లేదా అన్న? ఆనందన్నా ఉందా లేదా భారం? అన్నా చెప్పండి అన్న, ఉందా లేదా భారం? ఎంత మనిషికి ఉండవలసిన భారం అంతా భారం ఉందా లేదండి? ప్రపంచ భారాన్ని మోసే దేవుడు మన యేసయ్య. స్తోత్రం. ప్రయాసపడి భారం మోసుకున్న ప్రజలారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నెమ్మదినిస్తాను. పిలుస్తున్నాడండి చేతులు చాచి. దినమెల్లా ఆయన పిలుస్తున్నాడు, రండి నా దగ్గరికి రండి, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని దీవిస్తాను, మీకు నెమ్మదిస్తాను, సమాధానాన్ని ఇస్తాను, రక్షణనిస్తాను, మీ కుటుంబాలను బలపరుస్తాను, మీ పాపము నుండి శాపము నుండి మీ బలహీనత నుండి విడిపించి మీకు నిత్యత్వం ఇస్తానని చెప్తే మనిషి ఎంత చెప్పినా ఎంటలేదండి. నా భారం నేనే మోస్తా, నా సమస్యలు నేనే తీర్చుకుంటానని చెప్పేసి మనిషి ఆలోచిస్తున్నాడు కానీ దేవుని యొద్దకు రావట్లేదు. యాకోబు పత్రిక 4:8 ఏమని ఉందంటే, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చెప్పండి ఏంటండి? చెప్పండి నానా. దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని దగ్గరికి నువ్వు వస్తే ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఆయన నీ పరిస్థితులన్నీ మారుస్తాడు, నీ భారాన్ని తీసివేస్తాడు, నిన్ను బలపరుస్తాడు. ఒక వ్యక్తి మనం గమనించినట్లయితే శృంగారమును దేవాలయం ఉంది. అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో బైబిల్ పరిశుద్ధ లేఖన భాగంలో అక్కడ అతడు పుట్టినది మొదలుకొని ఇంచుమించు 40 సంవత్సరముల ప్రాయము గలవాడని 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో రాయబడింది. అతని 9 మనుషులు మోసుకుని వచ్చేవాళ్ళంటండి. ఎంతమంది అండి? చెప్పండి నానా. 9 మనుషులు అతన్ని మోసుకొని వచ్చేవారండి. అతను చాలా సమస్యతో ఉన్నాడు, భిక్షాటన చేస్తున్నాడు, అడుక్కుంటున్నాడు. ఆ శృంగారమును దేవాలయము దగ్గర భిక్షగాడుగా బ్రతుకుతున్నాడు. తన జీవితంలో ఏమండి చాలా బాధను అనుభవిస్తున్నాడు, కష్టాన్ని అనుభవిస్తున్నాడు. ఏమండి అటువంటి సమస్య, అటువంటి సందర్భంలో అతను జీవిస్తూ ఉన్నాడు. కానీ ఎక్కడున్నాడు తెలుసా? దేవుని మందిరం దగ్గర ఉన్నాడు. ఎక్కడున్నాడంట? శృంగారము దేవుని మందిరం దగ్గర ఉన్నాడు. పేతురు యోహాను ఇంచుమించు అక్కడ 3 గంటలకు ఆరాధన